ఒకసారి ఆలోచించండి. మనము మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని సమాజానికి కనపరుస్తున్నామా? పరలోకం ఉందనే విషయం మనకు తెలుసు, అది కనపడదని కూడా మనకు తెలుసు. దేవుడు ఉన్నాడనే విషయం మనకు తెలుసు, అది కనపడదని కూడా తెలుసు. నరకం ఉందనే తెలుసు, మనకు కనపడదని కూడా తెలుసు. కానీ దాన్ని కనబరచాలని యేసుప్రభు వచ్చి చెప్పిండు. పరిశుద్ధుడు, పరమాత్ముడు, సకల సృష్టికి కారణభూతుడైన కనతండ్రి అయిన దేవదేవునికి, లోకరక్షకుడు, యుగ పురుషుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలోనే దేవదేవునికి స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. అదేవిధముగా ఆ దేవుని మాటలు వినాలి, ఆ దేవుని మాటానుసారంగా జీవించాలి అని వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు యేసు నామంలోనే శుభాభి వందనములు. దయచేసి మొదటగా మన దగ్గర ఉన్న మన రెండో మనసుని తాళం వేస్తే బాగుంటుంది. మన రెండో మనసు తెలుసుగా మీకు, ఏంటిది? ఫోన్. గట్టిగా చెప్పాలంటే మొదటి మనిషి అది, రెండో మనిషి ఇప్పుడు అన్న చెప్పుకొచ్చిన మనసు. అయితే ఒక వచనం చూపించాలనుకుంటున్నాను నేను. ఒక వచనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనము. అంతటా సైనికులు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించుడి, కేవలం దేవుని మాటను నమ్మి వస్తే నువ్వు రక్షింపబడుతావు. ఓకే, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ బ్రతిమాలుడు ఏమైనా ఉంటుందా? ప్లీజ్ అయ్యా, ప్లీజ్ జరసేపు వచ్చి 4 మాటలు మాట్లాడిపోయి బతిలాడడం ఏమైనా ఉంటుందా? బైబిల్ చదువు, లేకుంటే ప్రార్థన చేసుకో. ఒక సేవకుడిగా బతిలాడాల్సినంత అవసరం ఉందా? బతిలాడమని మనకు యేసుప్రభు ఏమైనా నేర్పించాడా? ఏమంటున్నాడు చెప్పు. వాళ్ళకు తెలివి జ్ఞానం లేదనుకోక, ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాం మనం. పెట్టుకోకపోతే ఎవరి తప్పు? పెట్టుకోవాలని కూడా తెలుసా తెలియదు ఎవరికన్నా, కానీ మనం పెట్టుకోం. ఎందుకు? అదెందుకో ఇప్పుడు చెప్తా. ఈ మ్యాటర్ అన్న మనసు గురించి చెప్పుకొచ్చాడు కాబట్టి అలా అనిపించింది. చాలా సంతోషం. ఈరోజు పాంప్లెట్ రెడీ చేశాం కదా మనం. ఆ పాంప్లెట్లో మన పాఠం ఏమిటి చెప్పు. ప్రపంచ క్రైస్తవులలో అది నువ్వు చూసిన టైటిల్. ఇక నువ్వు మాట్లాడకూడదు. మిగతా వాళ్ళు ఎవరన్నా విశ్వాసులు ఎందరు? అర్థమైందా? ప్రపంచంలో క్రైస్తవ్యం చాలా కనిపిస్తున్నది చూడడానికి. అక్కడ అన్నగారు పెట్టిన టైటిల్ ఏమిటంటే క్రైస్తవులు చాలామంది ఉన్నారు, అది అందరికీ కనబడుతుంది. అక్కడ దాకేందుకు నరేంద్ర మోడీకి షాక్ తగిలింది తెలుసా మీకు? అందుకోసం రాజ్యాంగాన్నే మార్చాలనే ప్రయత్నంలో దేశాలు ఉన్నాయి. అది మనకు సంబంధం లేదు, కానీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్రైస్తవులు మనోనేత్రాలు వెలిగింపబడాలంటే కాస్త చెప్పాల్సిందే. అయితే ఉన్న క్రైస్తవులు మనకు కనబడుతున్నారు కొక్కొల్లలుగా. ఏ మీటింగ్లో పోయి చూడు ఎంతమంది ఉంటారు? లక్షలు. మన హైదరాబాద్లో మీటింగ్లు పెట్టండి, పెద్ద పెద్ద సేవకులు, ఇప్పుడు అన్నగారు చెప్పుకొచ్చినట్టుగా పెద్ద పెద్ద సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మీటింగ్లలో పోయి చూస్తే లక్షల మంది ఉంటారు క్రైస్తవులు. కానీ పేరుకు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అందులో ఉన్న విశ్వాసులు అసలు ఎందరు? అది కదా పాఠమన్నా. అయితే వారు ఎంతమంది ఉంటే మనకి, మనం ఎంతమంది? ఇంతకు ఇక్కడ ఉన్న మన నలుగురులో ఎంతమంది ఉన్నాము? విశ్వాసులం, అవునా కదా? ఇంతకు విశ్వాసం అంటే ఏంటిది? నిర్వచనం ఉంది కదా బైబిల్లో, చెప్పాలి. విశ్వాసం అంటే ఏంటిది చెప్పక, ఏదో చెప్పక ట్రై చేస్తున్నా, చెప్పండి. మన గంట ఉంది టైం. నా పాఠం చిన్నదే ఇయ్యాల. చెప్పండి విశ్వాసం యొక్క నిర్వచనం. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ఒకసారి హెబ్రీ పత్రిక, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తలేదు మనకు. ఆదివారం రోజు భక్తులం మనమని. అది కూడా సెమినార్కి ఎన్నింటికి అని చెప్పామన్నాను, ఆ పాంప్లెట్లో రాసి ఉంటావు కదా. ఎన్నింటికి వచ్చినాం మనం? కొంచెం లేట్ అయింది కదా అంటే ఏమవుతుంది, అక్కడ ఏం జరిగిపోతుంది అది కూడా తెలుసు మనకు. ఎందుకంటే అందరు అదే టయానికి వస్తారని, 11-12కి వస్తారనే విషయం మనకందరికీ తెలుసు. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. చాలమ్మా. విశ్వాసం అంటే ఏమిటో చెప్తున్నాడు. విశ్వాసం అంటే ఏమిటో కాదయ్యా, నీ విశ్వాసం అంటే ఏమిటంటే కనబడనిదంటూ ఒకటి ఉంటుంది, దాన్ని నువ్వు విశ్వసించడమే. ఆ కనబడని వస్తువు లేదా కనబడని ఆ లోకాన్ని నువ్వు చూపించడం. ఎలా చూపిస్తున్నావు అంటే నీ నమ్మకం, నువ్వు నమ్మే నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకంతో ఎదుటి వానికి నువ్వు కనబరచాలి ఆ లోకం ఉంది అని. ఏంటిది? దేవుడు కనబడతాడా? కనబడడు. కానీ దేవుని నువ్వు కనబరచాలి. ఎలా? ఒక క్రైస్తవుడిగా దేవుడు ఉన్నాడు అని, దేవుడు సంథింగ్ మార్కెట్లో ఇప్పుడు తిరుగుతున్నప్పుడు అన్నగారు ఒక మాట చెప్పుకొచ్చాడు కదా, ఏ సందర్భంలో తప్పు చేసే అవకాశం దాకా సాతాను తీసుకెళ్తుంది నీకు. కానీ తప్పు
చేయించేంత స్తోమత సాతానికి లేదు. నువ్వు తప్పు చేయాలన్నా, తప్పు చేయకుండా ఉండాలన్నా నిన్ను ప్రేరేపించేది ఎవరన్నా అన్నగారు? నీ మనసుది. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏమిటంటే, సాతాను అక్కడ దాకా ప్రేరేపిస్తుంది కదా, నువ్వు తప్పు చేయాలన్నా చేయకూడదన్నా అది ఎవరిలో ఉంటుంది? మన మనసులోనే ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. దేవుడు కనబడడు కదా, మరి దేవుణ్ణి మనం కనబరచాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నాడు. పిలుపు గారు పోయి యేసు ప్రభు దగ్గర పోయి అడిగినప్పుడు ఏమంటాడు? ప్రభువా ఇంతకు దేవుణ్ణి మమ్మల్ని చూపియరాదయ్యా అన్నప్పుడు, నువ్వు నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు కాదా పిలుపు అంటాడు. అంతేనా కదా? అంటాడా అనడా? దేవుడు కనబడని వాడు. కనబడని దేవుణ్ణి యేసు ప్రభుల వారు వచ్చేసి కనపరిచిందా లేదా? ఎలా? క్రియల ద్వారా. ఒక్క క్రియనే చెప్తా నేను, ఎక్కువేమి చెప్పను. ఒక్క క్రియనే చెప్తా. ఆ క్రియ ఏంటిదో మనలో ఉందా లేదో మనం చూసుకోవాలి. అవునా కాదా? ఆ క్రియ ఏంటిదంటే, ప్రభువా అగో వాళ్ళు అది చేస్తున్నారు, ప్రభువా ఇగో వీళ్ళది చేస్తున్నారు, ప్రభువా అదిగో వాళ్ళు అది చేస్తున్నారు. శిష్యులు చాలామంది చాలా రకాలుగా చాలా మాటలు చెప్తుంటారు. శిష్యులే కాకుండా పక్కన వచ్చిన వాళ్ళు శాస్త్రులు పరిచయాలు కూడా రకరకాలుగా మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడు కూడా యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమని? వీళ్ళని చూస్తుంటే నాకు చాలా మాటలు మాట్లాడాలనిపిస్తుంది కానీ నేను మాట్లాడలేను. ఎందుకు ప్రభువా అంటే? ఎందుకంటే అప్పుడు సమాధానం చెప్తాడు కదా ప్రభు. ఏమంటాడు? నాకు మాట్లాడాలని ఆలోచన చాలా వచ్చినను నేను మాట్లాడను. ఎందుకో తెలుసా? పైనుంచి ఆర్డర్ లేదు. ఒకవేళ కాని మాట నేనేమైనా మాట్లాడినా నా నాలుక కోసేస్తాడు ఆయన అనే భయం ఆయనకు ఉందా లేదా? మరి దేవుని కనపరిచినట్టే కదా. ఎందుకు భయపడుతున్నావు యేసు ప్రభువా? ఓ ప్రభువా, నువ్వు లోకరక్షకుడివి కదా, సమాజాన్ని రక్షించడానికి వచ్చిన నాథుడివి కదా, సర్వేశ్వరుడివి కదా, అసలు నీకు మించిన వాడు భూమి మీద నరులలో ఎవరు లేరు కదా అని నువ్వు ఎన్ని బిరుదులు పెట్టి ఎన్ని పొగిడినా ఆయన మాత్రం దేవుని దాటి ఒక మాట కూడా మాట్లాడాడు. ఈ విషయం మనకందరికీ తెలుసు కదా. ఇది చాలదా దేవునితో భయపడుతుడనే విషయం? ఈ క్రియ ఒకటి చాలదా? దేవుని కనపరిచాడా లేదా? మరి ఇదే విషయము సంఘములో వస్తున్న మనము, సేవకుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న మాటలు ఆయన సొంత మాటలా లేకుంటే దేవుడు చెప్పిన మాటలే మీతో మాట్లాడుతున్నాడా? నీకే చెప్తున్నా, చెప్పు. రోజు చదువుతున్నామని మనమే చెప్పాము. వాస్తవం చెప్పనా? రోజు బైబిల్ మనం అయితే చదవట్లేం కదా. అది ఇక్కడ ఒప్పుకున్నాం కదా అన్న అడిగినప్పుడు మీ ముందరనే ఉన్నాడు, అడగండి. ఇది నేను గొప్ప కోసం చెప్పట్లేదు, అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఇది యూట్యూబ్లో ఎక్కాలని కాదు, నువ్వు పెట్టకున్నా పర్వాలేదు, కానీ వాస్తవాలు మాట్లాడుతున్నా. నన్ను అడిగి పాంప్లెట్లో పేరు పెట్టినావా? ఇప్పుడు ఎన్ని నెలలు వచ్చినా ఏ ఒక్క నెలని అడిగినావా? అడిగితే కూడా రాని రకాలు మనం అంటే మనం దేవునితో భయపడుతున్నామా? ఒకటి. దేవుణ్ణి కనపరచాలి మనం. నువ్వు నమ్మే నమ్మకాన్ని బట్టి కనబడని దేవుడు కనబడాలి సమాజానికి. అదే కదా 11వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. అదేనా నేను రాంగ్ చెప్తున్నానా? ఒకసారి ఆలోచించండి. మరలా చదవండి. విశ్వాసము అనేది నువ్వు నిరీక్షిస్తున్నావే, ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉండాలి. కనబడని వస్తువు లేదా, అది దేవుడు లేదా, అది పట్టణము లేదా, ఏదైతే ఉందో అది ఉన్నది అని రుజువు చేయాలంటే నీ నమ్మకం అంత గట్టిగా ఉండాలి. ఉందా మన నమ్మకం? ఒకసారి ఆలోచించుకుందాం మనం. యాక్చువల్లీగా నేను ప్రతి నెల ఇస్తున్నట్టుగా వస్తున్న మెయిన్ సేవకులని మొదట ఇచ్చేసి తర్వాత నన్ను ఇస్తాడు అన్నగారు. వాళ్ళు ఈ టైటిల్ మీద ఏం మాట్లాడతారో దాన్ని తర్వాత కొనసాగింపుగా మాట్లాడదాం అనుకున్నా. నేను ఇక్కడ కూర్చొని అన్న చెప్పండి అప్పుడు వచ్చిన మ్యాటర్ ఇది. నవీన్ అన్న ఏం మాట్లాడుతూ దాని తర్వాత దాని కొనసాగింపు మాట్లాడదామనే ఆలోచనలో నేనున్నా. ఉదయం కూడా అన్న నాకు అడిగిండు, ఇవాళ ఏం చెప్తున్నావురా అన్నాడు. నాకు తెలియదన్న, నిజం. ఒకటి. దాని తర్వాత కిందనే ఉంటే ఇంకో విషయం అర్థం అవ్వాలి మనకు. నువ్వు దేవునితో భయపడే ప్రతి ఏ తప్పు కార్యం నీలో చేయాలనిపిస్తుందో, సమాజంలో తిరుగుతున్నప్పుడు, దోస్తానంలో తిరుగుతున్నప్పుడు, మన కుటుంబాల్లో తిరుగుతున్నప్పుడు, మన చుట్టరికంలో పోతున్నప్పుడు, ఏ సందర్భాల్లోనైనా మనం బతికినప్పుడు ఎక్కడైతే దేవుని మాటను దాటే ప్రసక్త వస్తుందో అప్పుడు నువ్వు దాటకుండా గజ వణుకుతావే దేవునితోటి. అప్పుడు కనబడాలి. ఏమని? నరకం ఉంది అని నీకు కనబడుతుంది. నీకు తెలుసా తెలీదా? తెలుసు కదా. అక్కడ దాగేందుకు మీకు ఒక విషయం చెప్తా, తర్వాత దీన్ని కొనసాగిస్తా. ఏంటిది? యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థానం జరిగిందా జరగలేదా? మనం చూసినామా? ఎట్లా చెప్పగలుగుతున్నాం? నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి మాట వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ కలిగిన విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితము, 33.5 సంవత్సరాలు బతికారు, చనిపోయారు, మరి తిరిగి లేచాడు, 40 రోజులు బతికి మరలా ఆరోహణమై వెళ్ళిపోయాడనే విషయం నువ్వు విన్నావు, దాన్ని నమ్మావు.
దాన్ని ప్రకటిస్తున్నావు కదా. మరి పరలోకం ఉందా? ఉందా లేదా? మరి దాన్ని చూసినావా? నమ్ముతున్నావు కదా ఉందని. నరకం ఉందా? మరి ఉందని ప్రకటిస్తున్నావా లేదా? మరి మనం చూసినామా? మరి అది మనము చూడలే. మనం సువార్తకు పోయేటప్పుడు అరే అది ఉందిరా అని చెప్తే మనం చూడండి వాళ్ళకి ఎట్లా చూపించాలి? మనం ఈ రోజులలో చాలామంది అంటుంటారు, అరే భలే మాట్లాడుతున్నావు నువ్వు, కానీ నా యేసు ప్రభు అది అని ఇదని ఆ బైబిల్ అని ఇదని చాలా రకాలుగా మాట్లాడుతున్నావు, కానీ ఎంతకు నాకు నరకం చూపారు, నేను నమ్ముతా ఆయన అంటాడు. మరి చూపించాలి. మనం చూపిస్తున్నామా? దేవునితో భయంతో నువ్వు బతికే నీ భయం ఉంటుందే, భయభక్తులు అంటారు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు భయభక్తితో బతికాడని అదే హెబ్రీ పత్రికలో ఉంటుంది. తీయనక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా. భయభక్తులతో బతికాడా లేదా? అందుకోసమే ఆయన దేవుణ్ణి కనపరిచాడు. యేసు ప్రభు ఎవరింతకు? మన పాఠం ఏంటిది? అలా విశ్వాసులు ఎందరు? విశ్వాసులు ఎందరు? అసలు నేనేమన్నా ఇక్కడ ఉన్న వారిలో ఎందరని నేనన్నా. అన్న ప్రపంచాన్ని తిప్పుకొచ్చిండు. నేను ఇప్పుడు ఈ సంఘాన్ని మాట్లాడుతున్నా. ఎందరూ విశ్వాసులు ఉన్నారు. ఇంతకు యేసు ప్రభుల వారు ఎవరు? విశ్వాసులకు కర్త, అవునా కదా? అసలు విశ్వాసం అంటే ఏంటిదో కనపరిచిన వ్యక్తి యేసు ప్రభుల వారు, అవునా కదా? మరి ఆ విశ్వాసులకు కర్త ఉన్న ఈ యేసు ప్రభుల వారి శిష్యుడిగా, ఒక విశ్వాసిగా మన దగ్గర ఎంత విశ్వాసం ఉంది మనం ఆలోచించుకోవాలా లేదా? ఒకవేళ మన దగ్గర విశ్వాసమే ఉంటే ఈరోజు పాంప్లెంట్లో అక్కడ దాకా నా స్టేటస్ కూడా పెట్టుకుని ఉదయం నుంచి నేను, మరి అది కూడా చాలామంది చూశారు, నేను అది కూడా చూసిన వాళ్ళు కూడా చాలామంది చూసారు, దానికి లైక్లు కూడా కొట్టారు, కానీ అది చెప్పలేకపోతున్నారు. మళ్ళీ వాస్తవం చెప్పాలంటే మనసు బైబిల్ మీద కానీ దేవుని మీద కానీ కేంద్రీకృతమై లేదు. ఎక్కడ ఉంది అంటే కేవలం పని మీదనే ఉంది. 100% ఇది అవునా కాదా? ఒక్కసారి మీరు చెప్పండి. అసలు నన్ను చూస్తే మీరు దేవుణ్ణి చూసినట్టే అని యేసు ప్రభుల వారు చెప్తే, ఇప్పుడు కృష్ణన్న చెప్పిన పాఠం ప్రకారంగా వారికి దేవుడు అర్థం కాలే. ఆ వచనాన్ని కూడా యేసు ప్రభుల వారినే దేవుడు అనుకున్నారు. ఇగో యేసు ప్రభుని చూస్తే దేవుడిని చూసినట్టుగా అన్నాడు కదా, కాబట్టి యేసు ప్రభువే దేవుడు వాళ్ళు అనుకున్నారు. అది వాళ్ళ కర్మ. మీకు తెలుసు సత్యం. ఆ వచనానికి ఒక భావం ఏమిటో, ఒరిజినల్ భావం మీకు తెలుసు. కానీ మనం బతకలేకపోతున్నామంటే దానికి కారణం ఏమిటో ఒక్కసారి మీకు మీరు ప్రశ్నేసుకుంటే ఖచ్చితంగా బతకగలరు, బతుకుతారు. మన దగ్గర ఉన్న పెద్ద మిస్టేక్ ఏంటంటే అదే, అవునా కదా? ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో మీకు ఇంకో విషయం, ఒక ఉదాహరణ చెప్తా. ప్రపంచంలో పెద్ద లోయ హైదరాబాద్ పక్కనే ఉంది అనుకుందాం మనం. అవతల నుంచి యువతలకి యువతల బార్డర్ ఉంటుంది, కానీ పెద్ద లోయ. దాన్ని ఒక చిన్న తాడు కట్టి దానిపైన తాడు మీద నడిచిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అది ఎక్కడ? ఒక సర్కస్లో మనం చూసినాం. కింద పడితే కాళ్ళు ఇరగొచ్చు, చేతులు ఇరగొచ్చు, మరలా బతుకుతాడు. ఒక్కొక్కసారి ఇరగకపోవచ్చు, మరలా బతుకుతాడు, అవకాశం ఉంది. కానీ అదే పెద్ద లోయ, ఆ చిన్న తాడుపై నుంచి నడుచుకుంటూ పోవాలని ఒక పందెం వచ్చిందనుకో. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వెళ్తున్నాడు అనుకో, బహుశా జారి కింద పడితే శవం కూడా దొరకదు. అలాంటిది లోయ. ఆ లోయలో తాడు కట్టేసి, ఒక సన్నటి పురికొస లాంటి తాడు కట్టేసి దాని మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతున్నాడు. అవతల 1,00,000 మంది, యువతల సైడ్ 1,00,000 మంది అలా చూస్తుంటే, అందరి మధ్యలో ఆయన పోతుంటే, అసలు అక్కడ ఆ టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు ఎన్ని రకాలుగా తిప్పుతారు కెమెరాని, అన్ని రకాలుగా తిప్పుతారు, పోతారు. మొత్తానికైతే ఆయన వెళ్ళిపోతాడు, అవతల వెళ్ళిపోతాడు. అవతల వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమంటాం చెప్పండి? అబ్బా బాబా 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 నువ్వు హీరోవి, అసలు ఈ ప్రపంచంలో హీరోవి నువ్వే అని ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మంది పొగుడుతారు. పొగుడుతారా లేదా? మీరు ఆన్సర్ చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది. పొగుడుతారు కదా. పొగడిన తర్వాత అక్కడ వెళ్ళిన వ్యక్తి ఎవరో కాదు, ప్రవీణే అనుకుందాం మనం జరసేపు. అదే ప్రవీణు అక్కడ నిలబడి అవతల వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత హీరోవి, నువ్వు సూపర్వి అని పొగిడిన ఈ నోర్లే, ఆ నోర్లకు మూత పడే ఒక మాట చెప్తాడు. ఇప్పుడు ఆయన ఆ యువతల నుంచి అవతల వెళ్ళిపోయిన విషయం మనం చూసినామా లేదా? చూసిన తర్వాత మనకు నమ్మకం వచ్చిందా లేదా? వచ్చిన తర్వాత ఆయన అంటాడు, అన్న ఇదే సవాలు, మరలా వెళ్తా. యువతల ఒక భుజానికి ఒకడు, యువతల ఇంకో భుజానికి ఒకడు, ఇద్దరు ఎక్కడ నేను నడుచుకుంటూ వెళ్తానని చెప్తే ఎవరైనా వచ్చి ఆ భుజాన్ని ఎక్కుతారా? మన విశ్వాసం కూడా ఇదే. ఆల్రెడీ చూసాం మనం, ఆయన వెళ్ళింది చూసాం, మళ్ళీ మరలా వస్తాడని నమ్మకం కూడా ఉంది. కానీ పైన ఎక్కరా బాబు అంటే అప్పుడు ఏమంటాం? బాపురే పోతే వాడు పోతాడు, కానీ నేను ఎందుకు పోవాలి అంటే, ఆయన సస్తే చావని కానీ నేను చావను, అక్కడ జరుగుతున్న ఫీలింగు. కానీ ఇప్పుడు మన ఫీలింగ్ ఏంటిది? సేమ్ లేదు.
బైబిల్ చదివితే ఏమీ రాదు, చర్చికి వెళ్తే ఏమీ రాదు, సస్తే వాళ్ళు పోతారు కానీ నాకెందుకు అనే ఫీలింగ్లో లేదు మనకు. మరలా మనం ఏమనుకుంటాం, మనమే విశ్వాసులము, మనకు మించిన విశ్వాసి లేడు. అదే కదా మన ఫీలింగు. ఇంకో విషయం తెలుసా, మనమే చెప్పుకుంటూ తిరుగుతాం మళ్ళీ. అక్కడ సర్వసత్యం అంటారు కానీ అక్కడ లేదు, అక్కడ కూడా ఉందని అక్కడ కూడా లేదు, ఇంకా ఇక్కడ అక్కడ అది పెద్ద యూనివర్సిటీ కానీ అక్కడ కూడా లేదు. మాకే తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, మేమే సర్వసత్యంలో ఉన్నాం కాబట్టి అని చెప్పుకునేది మనమేనా కాదా? నిజంగా ఒప్పుకోండి, ఒప్పుకోవడం కాదు, ఆలోచించండి నేను చెప్పింది రైటా రాంగా. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న విశ్వాసం ఏది? ఒక వచనం చూసుకుందాం, అన్యుల దగ్గర ఉన్న విశ్వాసం మన దగ్గర ఉందో లేదో ఒకసారి అది కూడా చూసుకుందాం మనం. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటే వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యములు పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ విషయం ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి ఏ ప్రాంతం అది, తూరు సీదోన్ అనే ప్రాంతానికి వస్తున్నాడనే విషయం ఒక తల్లి అన్యురాలు ఆ తల్లి విన్నది. విన్న తర్వాత ఎవరి చేత విన్నది? ఎవరో నోట విన్నది ఆ మాట. ఏమని? యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నాడు, ఎలాంటి సమస్య ఉన్నా సాల్వ్ చేస్తాడు అనే విషయము ఎవరో నోట విన్నది ఆ తల్లి. అవునా కాదా? అయితే ఆ తల్లి అక్కడ ఎందుకు వచ్చిందో మీకు తెలుసు కదా. ఆ కానాను దేశంలో ఉన్న స్త్రీ, కానాను దేశంలో అన్యుల దేశమే కదా, అన్యురాలే కదా. అక్కడ ఎందుకు వచ్చింది? వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగింది, వాళ్ళ కూతురికి దయ్యం పట్టింది, ఏదో రోగం పట్టింది. ఆ రోగంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ లోకంలో మీరు చూస్తున్నారు చాలా విషయాలు తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభువుల దగ్గరికి చాలామంది వస్తున్నారు. దేనికి? స్వస్థతలే కదా, రోగాల కోసమే కదా. అయితే ఉట్టిగానే వస్తున్నారా? సింపుల్గా జ్వరం రాగానే ఎమ్మటే వచ్చేస్తున్నారా? ఉన్న హాస్పిటల్ అన్నీ అయిపోవాలి, జేబులో ఉన్న డబ్బులన్నీ అయిపోవాలి. అవేనా ఇంకేమైనా బావోజీలని, వేరే మైసమ్మలని, వేరే గుళ్ళు గోపురం అవన్నీ అయిపోవాలి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఎక్కడ మంచిగా అవ్వదు ఈ అమ్మాయి అని ఫిక్స్ అయిపోయిన తర్వాత చివరికి వస్తారు ఎక్కడికి? యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి. అదే సీన్ ఇక్కడ. చాలా చోట్ల తిరుగుండొచ్చు ఆమె, ఎక్కడ బాగవ్వట్లేదు. తర్వాత రక్షకుడు అనే యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వస్తున్నాడనే విషయం తెలుసుకొని పరిగెత్తుకొని వచ్చింది ఆ తల్లి. వచ్చిందా రాలేదా? రాగానే ఏం చెప్తున్నది? చదువుర బుజ్జి మళ్ళీ ఫస్ట్ నుంచి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా, ఆయన ఆ తల్లికి తెలుసు, అన్యురాలైన ఆ తల్లికి తెలుసు యేసు ప్రభు ఎవరో కరెక్ట్గా తెలుసు, కరెక్ట్గా అర్థం చేసుకున్నది. ఓ దావీదు కుమారుడా, నన్ను కరుణించువయ్యా అని, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఎవరు? కానాను స్త్రీ మొత్తుకుంటుంది. ఎందుకు? చుట్టుపక్కల జనాలు ఉంటారు, అవతల ఇంకా శిష్యులు ఉంటారు, అక్కడ ప్రభు ఉంటాడు, వినబడాలి కదా, వినబడాలని కేకలేస్తుంటది. ఆ కేకలేసిన తర్వాత ఏమవుతుంది? అందుకు ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. ఒక్క మాట కూడా యేసు ప్రభు మాట్లాడకపోయేసరికల్లా శిష్యులు ఒక మాట అంటున్నారు చూడండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారు వినలేదనుకొని ఈ శిష్యులు మరలా యేసు ప్రభుల వారికి రికమెండేషన్, ప్రభువా వాళ్ళ పలానా ఆవిడ వచ్చింది, బాగా మొత్తుకుంటుంది, ఆమెకి ఏం కావాలో ఇచ్చి పడి గంటే ఆమెకి అవసరం అని వెనకాల మొత్తుకుంటుంది అనే ఫీలింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభుల వారు చెప్పే మాట చూడండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకైనను నేను పంపబడలేదు అని అనెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. నేను సమాజంలో తిరగడానికి రాలేదయ్యా, కేవలం నా కుటుంబాన్ని రక్షించడానికి వచ్చాను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు యేసు ప్రభువు వారు. అప్పుడు ఆ తల్లి చెప్పే మాట చూడు ఒకసారి. అయినను ఆమె మరలా ఆయన దగ్గరికి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని చెప్పి అని అడిగాను. అందుకు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదేంటిది? చిన్న పిల్లలు, మా ఇంట్లో ఉన్న పిల్లలను పెట్టి రొట్టె ముక్కలను కుక్కకు వేయాలా? ఇక్కడ మీరు ఆలోచించాలి. 2 చోట్ల అవమానం
జరిగే మాటలు వస్తున్నాయి. అవమానం చేయాలనే ఫీలింగ్లో యేసుప్రభు మాట్లాడతలేడు. కానీ మనం అనుకుంటే ఏమనుకుంటాం ఒకసారి ఆలోచించండి. మనమే మిమ్మల్ని ఎవరినో మా ఇంటికి పిలిచాననుకో, పిలిచి నేనో మా ఆవిడనో మా అమ్మనో మా నాన్నో ఎవరో వచ్చేసి ఏంది చుట్టుపక్కల కుక్కలు బాగా తిరుగుతున్నాయి అలా అంటే మీరు తట్టుకుంటారా? ఒక క్రైస్తవుడిగా చూడండి. అన్యులైతే తట్టుకోలేదు, మనకు తెలుసు కదా. నిజమేనా? ఈ మాట నిజమేనా? మనమైతే తట్టుకుంటాం కదా. ఆలోచించాలి ప్రతి మాట. చాలామంది అన్యులు కూడా వీడితో పెట్టుకుంటే మనకేందని ఎన్ని మాటలు చెప్పినా పడతారు, కానీ క్రైస్తవుడే పడట్లేదు ఈ రోజులలో. ఎందుకో తెలుసా? నేను సత్యవంతుడు నేను అనుకొని వీళ్ళు చేస్తున్న పనులు ఒకసారి చూడాలి మనం. అందులో మనమే ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. ఏమంటుండే యేసుప్రభుల వారు? శిష్యుడు అంటే పట్టించుకోకపోయేదామా? మొదటగా చెప్పింది ఎవరు? ప్రభువా ఈవని పంపేయి అని యేసుప్రభుల వారిని ఆ శిష్యులు చెప్పినా పట్టించుకోలేదు. తర్వాత ప్రభుల వారే చెప్తున్నాడు, కుక్కలకు పెట్టే పిల్లలకు పెట్టే భోజనం కుక్కలకు పెట్టమంటావు ఏం తల్లి? ఇది ఎక్కడి న్యాయం అంటే ఆ తల్లి చెప్పే సమాధానం చూడు ఒకసారి. ఆమె ఇది 100% నిజమే ప్రభువా, కరెక్టే, నువ్వు చెప్పింది ఏమాత్రము తప్పు లేదు. ఎందుకు తప్పు లేదు? మన పిల్లలు తింటారా లేదా? తినేటప్పుడు బల్ల మీద పడతాయా లేదా? అన్నపు మెతుకులు, ఇప్పుడు మన భాషలో, అప్పుడు రొట్టె ముక్కలు పడతాయి కదా. ఆ పడ్డ మెతుకులన్న చాలయ్యా నాకు. ఆ మెతుకులు కరువై వస్తున్నా నేను తెలుసా ఎందుకు? ఆ మెతుకులో అంత పవర్ ఉంది. అర్థమైందా? ఆ మెతుకులో ఉన్న పవరు ఆ తల్లి గ్రహించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే మాటలో ఎంత పవర్ ఉందో ఒక అన్యురాలైన ఆ తల్లికి తెలిసింది. కానీ మనము ధన్యులుగా మారి సంవత్సరాలు గడిచిన ఆయన మాటలో ఉన్న పవర్ అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే మనం విశ్వాసులమేనా? ఒకసారి ఆలోచించాలి మనం. కంటిన్యూ చేయి. కుక్క పిల్లలు కూడా తినును కదా అని చెప్పాను. అప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటిది? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని అనేను. ఇప్పుడు ఆ తల్లి కావాలనుకున్నది సాధించిందా లేదా? మనం కూడా ఏదో ఒకటి కావాలనుకుంటున్నామా లేదా? ఏంటిది? పరలోకమన్నా నిత్యజీవమన్నా స్వర్గమన్నా అంతా ఒకటే కదా. అవి పర్యాయ పదాలైన అంతా ఒకటే భావం. ఇది కావాలని మనం అనుకుంటున్నాం కదా. మరి ఒక చిన్న అవమానం వచ్చినా సంఘంలో ఒక సేవకుడు కానీ పక్కన ఉన్న ఒక సహోదరుడు కానీ ఒక మాట చెప్పేస్తే హట్ అయి మరుసటి రోజు ఫోన్ ఎత్తము, లేకుంటే సంఘానికి రాము. అక్కడ దాకెందుకు? మనకందరికీ తెలిసిన విషయము. సువార్తకి వెళ్తామా మనం ఎప్పుడన్నా? ఎప్పుడో దాఖలాలు వెళ్ళామేమో. వెళ్ళినప్పుడు చాలామంది అన్యులుగా చాలా రకాలుగా అవమానించే మాటలు మాట్లాడతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఊర్లో పోకూడదుగా, అవునా కదా? ఒకవేళ మన కుటుంబంలోనో మన పక్కలోనో ఒక వ్యక్తితో మనం మాట్లాడితే ఆయన కొంచెం కసిరించో తిట్టో ఏదో చేసిండు అనుకో, అప్పుడు మనం ఈయనతో మాట్లాడితే దండగయ్యా మనం అనుకునేది. కానీ ఆ తల్లి అలా అనుకుంటే ఆమెకు స్వస్థత జరిగేదా? స్వస్థత జరిగిన తర్వాత ఎంత ఆనందంతో ఇంటికి పోయి ఉండదు. ఇంటికి యేసుప్రభుల వారు ఇక్కడ చెప్పాడు, ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి సుమారు కనీసం 10 నిమిషాలను పడుతుంది కదా. ఆ 10 నిమిషాల లోపల అక్కడ వాళ్ళ కూతురు బాగా అయినప్పుడు వాళ్ళే ఇంకెంత ఆనందిస్తారు. ఇదే ఆనందం నీకు రావాలనుకుంటున్నావా? ఇదే ఆనందం నీకు రావాలనుకుంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మనం పాఠం అర్థం అవ్వట్లే మీకు? ఒకరు చెప్తున్నారు, మీరు అందరికీ కదా నేను అడిగేది, ఒక వ్యక్తిని అయితే కాదు కదా, పేరైతే చెప్పలే కదా. విశ్వాసాన్ని కనపరచాలి, అవునా కదా? ఒకసారి ఆలోచించండి. మనము మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని సమాజానికి కనపరుస్తున్నామా? పరలోకం ఉందనే విషయం మనకు తెలుసు, అది కనపడదని కూడా మనకు తెలుసు. దేవుడు ఉన్నాడనే విషయం మనకు తెలుసు, అది కనపడదని కూడా తెలుసు. నరకం ఉందనే తెలుసు, మనకు కనపడదని కూడా తెలుసు. కానీ దాన్ని కనపరచాలని యేసుప్రభు వచ్చి చెప్పిండు. ఆయన కనపరిచిపోయిండు. యేసుప్రభుల వారి పునరుత్థానం జరిగిందని మనకు తెలుసు. చూసినామా? చూడలే. మనకు తెలుసు అంతే, కానీ మనం చెప్తున్నాం ఎవరికన్నా? చూపిస్తున్నామా? అదే కదా క్రైస్తవ్యం అంటే. మనకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన ఈ సందర్భము, ఇదే మాట మనం ముందే చదవాలి 7 సార్లు, వినలే చాలాసార్లు. చాలామంది అనుకుంటారు లోపల, ఓహో ఇదే సందర్భమా, అవును నేను విన్నాను, అవునవును నిజమే, నేను చదివాను, అవునవును నిజమే అనుకున్న వారికి ఒక పెద్ద క్వశ్చన్ ఏంటిదంటే, ఆయనకు చెప్పాలో చెప్పకూడదు. అలా అనుకున్న వ్యక్తి ఆ రకంగా లేకపోతే పండుపోతే ఆయన. ఎందుకంటే చదివిన తర్వాత నువ్వు విన్న తర్వాత అలా లేకపోతే మన పరిస్థితి అదే కదా, అవునా కదా? ఆలోచించాలి కదా. ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్లో అన్నవాళ్ళు పెట్టే విషయాలు
మాట్లాడే విషయాలు నెంబర్ మాదే ఉంది కదా, శంకర్ది నాది. ఎంతమంది ఫోన్లు చేసి ఇబ్బంది పెడతారు తెలుసా. మనం ఏ పని మీద ఉన్నామో ఆ పనిలో ఉన్నానని చెప్పినా వదలరు. నేను చాలాసార్లు ఫోన్లు కట్ చేశా, వాళ్ళ నస తట్టుకోలేక. అయినా కానీ వదలరు, మరలా చేస్తుంటారు. 1-2 సార్లు కాదు, 10ల సంఖ్యలో చేస్తారు. ఇంతమంది వాళ్ళు ఉన్నారంటే వారందరికీ సమాధానం ఒక్కడే చెప్పగలడా? ఇది మనం ఆలోచించాలా లేదా? చెప్తున్నాడు ఆయన, సమాజానికి చెప్తున్నాడు, సమాజంతో పాటు ఉన్న సంఘానికి కూడా చెప్తున్నాడు. మరి సమాజం అదే పరిస్థితిలో ఉండే, సంఘం కూడా అదే పరిస్థితిలో ఉంటే ఆయన ఏం చేయాలి? ఒక సేవకుడుగా ఆయన ఏం చేయాలి ఒకసారి మీరు చెప్పండి. ఒక విశ్వాసులుగా మీరు ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాలి. సమయాన్ని వృధా చేసిందా లేదా తల్లి? ఎంతసేపు నిలబడ్డదో యేసుప్రభుల వారి దగ్గర, కేకలే వేసిందంట. పోంగా ఫస్ట్ ఇంటికి వచ్చినాం కదా, డోర్ దగ్గర ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకో, హలో మేడం ఉన్నారా, చిన్నగా కొడతాం మనం. రాగానే గేట్ని అయితే ఇసిరి గుద్దాం కదా, హలో మేడం ఉన్నారా, హలో హలో మేడం మేడం హలో. 1కి 10 సార్లు పిలుస్తాం. రానప్పుడు అటు ఇటు చూస్తాం, చిన్నగా సౌండ్ పెంచుతాం, హలో మేడం ఉన్నారా అని. అసలు లేకపోతే ఇట్లా కొడతాం ఇక, అవునా కదా? ఆమె కేక వేసిందంటే ఎంతసేపు బతిలాడి ఉండొచ్చు. శిష్యులు కూడా అంతమంది జనసమూహంలో వాళ్ళు విన్నారంటే ఇవి ఎంత అరిచినాలా, అవునా కదా? మరి ఏది మన పరిస్థితి? మనం ఎంతమందికి సమయాన్ని కూడా వృధా చేసి వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాం? మన సమయాన్ని వృధా చేసి, అంటే లోకంలో ఉన్న పనులు ఉంటాయి కదా, దాన్ని వృధా చేసి బైబిల్ చదవాలి, లేకుంటే మెసేజ్ వినాలి, లేకుంటే రేపు ఎట్లాగా సెమినార్ కదా, యవనులుగా చాలామంది ఉన్నారు కదా. ఇలా వంట చేయించింది ఎవరు? ఇలా వంట ఎవరు చేపిస్తారో తెలియదు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉందామని మనలో ఎవరికైనా అనిపించిందా? ఇది కాదా సేవ? ఆలోచించండి. ఇంకో విషయము, మనం ఇంటికాడ నుంచి బయలుదేరడం లేట్ అయింది అనుకో, లేట్ అయింది, ఏదో ఒక సందర్భంలో లేట్ అయింది, కానీ మనం సమయానికి చేరుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? మనం బైక్ మీద వస్తున్నాం, డైలీ 50-60 స్పీడ్లో వస్తాం, ఇంటికాడనే గంట లేట్ అయింది, అప్పుడు ఎంత స్పీడ్లో రావాలి? 80-90 పెంచాల్సిందే కదా. బైక్ లేనప్పుడు బస్సులో రావాలి. అప్పుడు ఏ బస్సు చేయాలి? నువ్వు ఏ బస్ బుక్ చేయాలి? ఎప్పుడు? ఇంద్రనో, రాజధానో, అవునా కదా? ఎందుకు కదా? ఇది తెలుసు కదా మనకు. సమయాన్ని వృధా కానియకుండా యేసుప్రభుల వారు చేసిన పనులు ఎన్ని లేవు చెప్పుకోవడానికి? 1-2 ఆలోచించాలి మనం ఒకసారి. మనం ఇక్కడ అన్యురాలుగా ఉన్న ఒక స్త్రీ, ఆ తల్లికి ఉన్న విశ్వాసం మనకు లేకపోయింది. మరి మనం మరలా బైబిల్ చదువుతున్నాం, బాగా బైబిల్ చేతిలో పట్టుకుంటున్నాం. సాంగ్స్ పాడడానికి వాయిస్ మంచిగా ఉన్నోళ్ళు పాటలు పాడమని అన్నగారు బతిలాడుతున్న పాటలకు కూడా రావట్లేదంటే అసలు మనం క్రైస్తవ్యంలో ఉన్నామా, ఉన్నట్టుగా అనుకొని బతుకుతున్నామా? ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. కీర్తనలు 78:22. ఎవరు వారు? వాళ్ళతో మనకేం పని ఇప్పుడు, అవునా కదా? మనమని పెట్టింది ఇప్పుడు. మనము దేవుని యందు విశ్వాసం పోతిమి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోతుంది. ఒకవేళ నమ్మికే ఉంచితే మన బతుకులు ఇట్లెందుకు ఉంటివి, అవునా కదా? ఒకవేళ నమ్మకమే ఉంచితే పాటలు పాడమని బతిలాడాలా, వాక్యం చెప్పమని బతిలాడాలా? పైనంగా రానాయన అని చెప్తున్నది ఎవరు? మీకు అర్థం అవ్వట్లేదు అసలు. అలా పిలిచేది ఎవరు? వాక్యం తెలియని వ్యక్తా, చెప్పే స్తోమత లేని వ్యక్తా, చెప్పడం రాని వ్యక్తా, లేకుంటే నేను ఈ 10 రోజులు బైబిల్ చదవలే కాబట్టి నేను చెప్పలేను, మీరే వచ్చి చెప్పాలని మీకు బదిలాడే వ్యక్తా? ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు తాగకుండా మాట్లాడే వ్యక్తి మిమ్మల్ని పిలుస్తున్నట్టే మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా? మీకు అర్థమవుతుంది ఆ విషయం? దేవుడే స్వయంగా మీకు అవకాశం ఇస్తుంటే దాన్ని కావాలని త్రోసివేస్తున్నాం మనం. అంటే రక్షణను మనం నెడుతున్నట్టు లేదు, రక్షణను మనం తోసేస్తున్నట్టు లేదు. ఆలోచించాలి కదా. మీరు అనుకుంటారు భగవాన్ అనే కదా పిలిచింది. నిజమే, ఆఫ్టర్ ఆల్ భగవానే మనకు, కానీ ఆయనకు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎవరికి? దేవునికి చాలా గొప్ప వ్యక్తి. ఆయన దృష్టిలో ఉండి చూడును. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు అనుకుంటున్నావు కాబట్టి అలానే చూడాలి నువ్వు. ఒకవేళ అన్యుడైతే అప్పుడు చూస్తాడు, సేవకుడుని కూడా లెక్క చేయకుండా దంతడాడు అన్యుడైతే. ఈరోజు నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావో లేదో ఒకసారి ఆలోచించుకో. ఆయన స్థితి ఏంటిదో, ఆయన గతి ఏంటిదో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. తెలుసా తెలియదా? ఒక సేవకుడు ఎలా బతుకుతున్నాడో అనుక్షణం దేవుడు పరీక్షించడా? మనకు తెలుసు. అది మనకు కూడా పరీక్షిస్తాడని మనకు తెలుసు. అయినా కానీ చూద్దాం తర్వాత అని బతుకుతున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు చెప్పాలి. సమయం కూడా అయిపోయింది. నిజం చెప్పనా, మీరు మీ బైబిల్ మొదటి పేజీ మీద కాకుండా అట్ట మీద ఒక పేజీ అంటించుకోండి. దీని మీద ఎట్లా రాయలేం, నేను విశ్వాసిని ఇంకా కాలేదు అని రాసుకోండి. అది చదివినప్పుడల్లా వాప్రీ అని భయం అన్న వస్తుంది ఎప్పుడన్నా, అవునా కదా? విశ్వాసి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అని నమ్మడమే కదా. యేసు ప్రభుల వారి దగ్గర ఆ స్త్రీ పోయింది. ఎందుకు పోయింది?
ఆయన మాట ఇంకో వచనాలు చూపిస్తే చాలా ఉంటాయి. ప్రభువా నువ్వు మా ఇంటికి రానక్కర్లేదు, ఒక శతాధిపతి మాట్లాడే మాట. నేనంత ధన్యుణ్ణి గాను, అంత పవిత్రుణ్ణి గాను, నేను మూర్ఖుణ్ణి, నేను ఆయనే ఒప్పుకుంటాడు. ఆగరా బాబు, ఏదో బాధపడుతున్నావు, ఇంటికి వస్తా. అబ్బే కుదరదు, నువ్వు మా ఇంటికి వస్తావా, నేనంత పవిత్రుని కాదయ్యా. నీ మాట చాలు నా కుటుంబం బాగుపడడానికి. ఏ నమ్మకమైనది అసలు. ఆ విశ్వాసం అప్పుడు యేసుప్రభువు అంటాడు, ఇంత గొప్ప విశ్వాసం ఈ ఇజ్రాయేలులో కూడా చూడలేదే. మాట్లాడలే యేసుప్రభువు ఈ మాట, ఇదే మాట. అందుకోసమే నేను 78 కీర్తనలు నేను చూపించాను. మేము అక్కడ ఉంటుంది మళ్ళీ ఒకసారి, మేము దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతిమి, దేవుడు దయచేసిన రక్షణను కూడా మేము నమ్మిక ఉంచలేకపోతిమి, మేము నమ్మకపోతిమి. ఒకవేళ నమ్మి ఉంటే మన స్థితి ఇట్టెందుకుంటుంది, అవునా కదా? నేను ఏదో మిమ్మల్ని అందరినీ ఖండించడానికో, ఇంకేదో భయపెట్టడానికో, మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో నేను ఇక్కడ రాలే. ఒకసారి ఆలోచించండి. మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనం బాగుపడతాం. మనం ఎలా ఆలోచించాలో అది కూడా చెప్పినన్న నాకంటే ముందు. నా పేరు, నా తల్లిదండ్రుల పేరు, మా ఫ్యామిలీ పేరు, నా భార్య పేరు, అది కాదు మనం అంటే. మనం విన్న వాటి ప్రకారంగా బతుకుతున్నామా లేదా. అందుకోసమే మొదటగా ఒక వచనం చూపించాను నేను. ఏంటిది? నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వాడికి శిక్షణ. దట్ ఈస్ ఫినిష్. ఇంకేం లేదు ఆడిగా. నువ్వు ఇంత విన్నావు కదా, అయినా నీ దగ్గర విశ్వాసం లేకపోతేవా నువ్వు సచ్చిన శవంతో సమానమని యాకోబు పత్రికలు అంటాడు, మనకు తెలుసు. అయితే చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఆ మాట ఏమిటంటే, నేను చేసే వృత్తి మీకు తెలుసు కదా. ఏంటిది? నేను చేసే పని ఒక ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నా కదా. అందులో దొడ్డదారికి వెళ్ళి డబ్బులు సంపాదించడం లేదనుకుంటున్నారా? మాట లేవు, ఉంటుంది కదా. ఏ పనిలో లేదు. నిన్న సాయంత్రం కూడా తప్పించుకొని వచ్చిన. ఈ వారంలో 10 కేసులు తగిలినాయి. కేసుకు 5,000 నాకు. కేసుకి ఎంత? ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే కేసుకు 10,000. అప్పుడు ఎంత అవుతాయి? 5,000కైతే 50,000. హాస్పిటల్ తీసుకోకపోతే 1,00,000. 2 జేబులల్లో పెద్ద పెద్ద కట్టేసుకొని తిరగచ్చు కదా నేను ఇంటికాడ ప్రశాంతంగా. ఇప్పుడు ఇంకో మాట చెప్పనా, అదే డబ్బుతో దేవుని సేవ చేస్తున్నానని దేవునికి అని పాస్టర్ కానీ ఇస్తే అది కూడా న్యాయమే కదా? న్యాయమే కదా? ఇది న్యాయమా? న్యాయం ఎంతగా ఊపుతారు. దొడ్డదారి అంటే పెళ్ళయింది, పిల్లలు పుట్టిరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మనిషికి ఉన్న సునాశనం. దీనికి ఇంకో పదం ఏంటంటే అత్యాశ. ఈ ఆశ బదులు నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఇంకో బాబు కావాలి, దానికి ఉంచడము, 4 నెలల్లో 5 నెలల్లో చూడడము, మరలా స్కాన్ చేయించడము, దాన్ని చూపిస్తే అమ్మాయి అని చెప్పడము, అప్పుడు మాలాంటి దగ్గర రావడము, అయ్యా దీనికి ఏదో టాబ్లెట్ ఉంటాయంట కదా, ఎంతైనా పర్వాలేదు నేను ఇస్తా, తీసుకొస్తావా? వారం రోజుల్లోనే 10 కేసులు వచ్చాయని చెప్తే మీరు నమ్ముతారా? ఇప్పుడు అన్న చెప్పుకొచ్చిన మాటకు నేను సమాధానం చెప్తున్నా మీకు అర్థం అవ్వడం కోసం. ఏమని? అపవాది తప్పులు చేయమని ప్రేరేపించదు, అక్కడి దాకా తీసుకెళ్తుంది, చేసే పరిస్థితి కల్పిస్తుంది, అవకాశాలు ఇస్తుంది, అంతే తప్ప తప్పు చేయడానికి ఆమె ఒత్తిడి చేయదు, చేయనీయదు కూడా. ఆమెకంత సీన్ లేదు అపవాదికి. చాలామంది నాకు దగ్గరైన వాళ్ళు, నువ్వు తప్ప మాకు ఇంకా డాక్టర్ ఎవరు ఉన్నారయ్యా, నువ్వు ఎప్పుడైతే చేతులు సూది పట్టుకున్నావు ఆ రోజు నుంచి నువ్వే కదా మా ఫ్యామిలీ డాక్టర్వి. ఒకటే మాట, ఒక సామెత ఉంటుంది. ఏంటిది? అది చెప్పనులే ఇప్పుడు. ఒకటే మాట నేను చెప్పేది. ఏంటిది? నువ్వు 100 చెప్పు, నేను ఆ పని చేయను. ఒకటే మాట, నిర్మోహమాటంగా. అలా చాలామంది నాతో ఇంజెక్షన్ వేయించుకుంటున్న వాళ్ళు చాలామంది నాకు దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నాకు వాళ్ళు దూరం అయిపోతే నాకేం దూరం అయినట్టు? ఒక కుటుంబం నా నుంచి దూరం పోతే సంవత్సరానికి ఎంత కాదన్నా ఒక 20,000 పోయినట్టే నాకు. నిజం అది, ఒక 20,000 పోయినట్టే. అలా 10 కుటుంబాలు పోతే ఎన్ని పోయినట్టు నాకు? అవసరమా ఈ బైబిల్ పట్టుకుని 2 లక్షలు పోగొట్టుకోవడం? నేను అవసరమా కాదా? నేను ఆనందించాలి అనుకుంటే అవి పోగొట్టుకోవాలి. ఏమి ఆనందం? ఇప్పుడు ఈ తల్లి బాహ్యంగా వాళ్ళ కూతుర్ని స్వస్థత చేయించుకొని ఆనందించుకొని పోయింది. నేను ఆత్మీయంగా స్వస్థత పొందాలి అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టుగా బతకాలి. అందరికీ జ్వరాలు వస్తున్నాయి, అది 3,000, 4,000, 5,000, 1,000 రూపాయలు నేను తీసుకుని, అది న్యాయమే. ఇలాంటి ఇల్లీగల్ పని దీన్ని ప్రభుత్వం కూడా ఒప్పుకో. తెలుసా మీకు? ప్రభుత్వమే ఒప్పుకున్నప్పుడు ప్రభు ఒప్పుకుంటాడా? ఇలాంటివి చాలా ఉన్నాయి. అప్పుడు నా మనసే నాతో మాట్లాడే విషయాలు చెప్తున్నా. ఏమని? ఏం నెలన్నారే కదా, ఏమవుతుంది? ఎవరు చూస్తుర్రు? నిజం చెప్తున్నా, నా మనసు నాతో కొన్ని 100ల సార్లు మాట్లాడిన మాట ఇది. చేయరాదు, అసలు ఫుల్ టైట్లో ఉన్నావు కదా. డబ్బులు లేని పరిస్థితుల్లోనే వాళ్ళు వస్తారు, అదేందో దరిద్రం. నిజం అది. డబ్బులు అసలు ఎక్కడ దొరకని పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళే వస్తారు దగ్గర. యేసు ప్రభువుకు చెప్పింది కదా, ఆకలితో 40 రోజుల ఉపవాసంతో ఉన్నప్పుడు వచ్చి ఆ రాళ్ళను రొట్టెగా చేసుకోమని. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా జరగదు బైబిల్. కానీ మీకు ఒక విషయం అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. నిజం అది. కానీ నా మనసు నాతో మాట్లాడుతుంది, మరలా అందులో నుంచి ఇంకో మనసు మాట్లాడుతుంది. ఏమని? అరే
ఎన్ని రోజులు నువ్వు చేసిన భక్తి దీంతో ఆగమైనట్టే కదా. ఓకే, ఒకవేళ ఇప్పుడు నువ్వు చేసేసినావు, ఇది చేసేసిన తర్వాత సమాజం అయితే ఎవరు చూడరు, అవునా కదా? ప్రజలు ఎవరు చూడరు, ప్రభు చూస్తున్నాడు కదా. మరలా నా మనసు నన్ను గద్దించి అప్పుడు వారిని ఏం చెప్పాలో అర్థం కాక కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయను, కొన్నిసార్లు మిర్యాలలో ఉన్నా నేను మిర్యాలలో రాలేదని చెప్పడము. ఈ అబద్ధాలు అయితే తప్పించుకోవడం అవుతుందా? నన్ను నేను కాపాడుకోవడం అంటారు. కొన్నిసార్లు యేసు ప్రభువులు వారిని పట్టుకోవడానికి వస్తున్నప్పుడు యేసు ప్రభువులు వారు తప్పించుకుంటూ పోతాడు. ఎందుకు? సందర్భం రాలేడా. ఇవి మీకు తెలుసు కాబట్టి వచ్చినా నేను చూపిస్తాను. ఎందుకంటే తెలిసి కూడా మనం పప్పులో కాలు పెడుతున్నాము, లేకుంటే బురదలో కాలు వేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటిది? పక్కన బురదని మనకు తెలుసు, అందులో రాయి వేస్తే మరలా మన ముఖం మీదుగా పడుతుందని మనకు తెలుసు. అయినా కానీ మరలా అదే చేస్తున్నాం మనం అంటే మనం అసలు బైబిల్ చదువుతున్నామా? చదివితే బైబిల్ ప్రకారంగా బతుకుతున్నామా? బతకాలనే ఆలోచన మనకు ఉన్నదా? మనం నమ్ముకున్నది క్రీస్తేనా లేకపోతే లోకాన్నా? ఇప్పుడు కొరింథీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2 వచనాలు చూపించాడు కదన్న. ఏమంటాడు? లోకస్తులు ఎలా బతుకుతున్నారో అలాగనే మీరు నడుచుకొనిచున్నారు. ఏమంటావు ప్రవీణు? ఏమనంటే ఏముందన్నా, ఈ అప్పైంది పాడు కానీ ఇది అయిపోతే తర్వాత సంగతి చదువుకుందాం. ఓహో, అప్పులోనే అప్పు తీరక ముందే మనం చచ్చిపోతే దానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను నేను తప్ప వేరేది ఏమీ కాదు. కొత్తది ఏమైనా చెప్పాను? మనం ఎప్పుడు విన్నదే చెప్పాను నేను. పైనంగా ఇది క్రైస్తవ్యంలో మూల పాఠాలు, డిగ్రీ పాఠాలు కావు, 10th క్లాస్ పాఠాలు కూడా కావు. ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఒక అన్యులకు ఉన్న విశ్వాసం లేకపోయా మనకు? ఆల్రెడీ మనకంటే ముందు పరలోకంలో కూర్చున్నాడు, పరలోకంలో నుంచి మాట్లాడుతున్నాడు యేసు ప్రభువుల వారు. పరదేశికి వెళ్ళాడు, పరదేశి నుంచి పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో నేను నా తండ్రి ఇద్దరం కూర్చున్నామని కూడా చెప్పాడు. అయినా కానీ నీకు నమ్మకం రాకపోతే ఇంకేం చెప్తాం? అందుకోసమే ఆ ఉదాహరణ చెప్పా. ఏంటిది? ఆ లోయ, ఆ తాడు ఆల్రెడీ ఆయన దాటిండు, ఆయన మీద నమ్మకం లేదు అక్కడున్న లోకస్తులకు. అది వేరు. మనకు ఆల్రెడీ మరణాన్ని జయించి వెళ్ళిపోయినాడు మన ప్రభువారు. మరి మనకేటిపోయే విశ్వాసం? కొన్నిసార్లు మనం పరీక్ష పెట్టుకోవాలి. ఈ విషయంలో ఈరోజు మీటింగ్ ఉంది, అయినా కానీ ఖచ్చితంగా నాకు ఈరోజు పనే ఉంది. ఆ రోజు ఖచ్చితంగా పని దొరుకుతుంది మనకు మీటింగ్ ఉన్న రోజు. దాన్ని త్యాగం చేసి నువ్వు వస్తేనే ఈయన మన మాట వినడనే విషయం అప్పుడన్నా ఫోన్లో వీడు మనకు దొరకడని సాతన అప్పుడన్నా వదిలేస్తుంది, అవునా కదా? ఈ అవసరం అనుకుంటే ఇది కట్ చేయండి. చిన్న విషయం చెప్తున్నా. నిన్న పొద్దుగులన్నీ బాగానే ఉన్నాయి, నైట్ అంతా బాగానే ఉంది. నేను ఎప్పుడైతే బస్సు ఎక్కానో అన్నీ ఖరాబ్ అయినాయి ఇంటికాడ. తెలుసా మీకు? ఫోన్లు, పిల్లలు ఫోన్ చేసి, జీతగాడు ఫోన్ చేసి, మా నాన్న ఫోన్ చేసి, అది అట్లయిందిరా, ఇది ఇట్లయిందిరా, అది అట్లయిందిరా అంటే నా మనసును పడగొట్టడానికి. వాస్తవానికి మనసు ఎట్లా పడుతుంది చెప్పండి? మనిషి యొక్క మనసు దేని మీద ఉంది? ఒకటే మాట, యేసు ప్రభువుల వారు చెప్పిన మాట, 6వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం. ఏమంటే ఇది? నీ హృదయం అక్కడ ఉండును. సూటిగా చెప్పే మాట. ఇప్పుడు 2 పిల్లలంట, ఒక పెద్ద గొర్రెట, నీరసంగునేట. అయిపోతే దగ్గర ఒక 40,000 లాస్ నాకు. నిజం ఇది. ఇప్పుడు అటు పోవాలా ఇటు రావాలి? నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒకటే చెప్పిన, సర్లే నీకు తెలిసింది పలానా సూది ఉంటే ఉంటుంది, పోతే చేసేది ఏముందిగా. పరీక్ష అనేది ఇలానే వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే అర్థమవుతుందని తప్ప వేరే విషయం కాదు. అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఆలోచించండి ఒకసారి. ఆలోచించండి అని బైబిల్లో 65 సార్లు ఉంటుంది. దేవుడు రాయించింది మన కోసం ఇదంతా. కాబట్టి దయచేసి మన చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు నన్ను వస్తాడు, ఈ గ్రంథం కాకుండా తీసి ఈ గ్రంథం నుంచి చెప్తాడా? దాని తర్వాత ఇంకో బోధకుడు వస్తాడు, ఎవరైనా దీంట్లో నుంచి కదా చెప్పేది. ఇవన్నీ మనం 1-2 సార్లు చదివినవే కదా. ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఏ విషయంలో మనము తప్పిపోతున్నామో అవి మరలా గుర్తు తెచ్చుకొని సరి చేయడానికి. అసలు ఎంత గొప్ప ఆఫరో తెలుసా మనకిది. ఎక్కువ రోజులు మనం బతుకుతున్నామంటే దాని అర్థం ఏంటిది? చాలా విషయాలలో తప్పులు ఉన్నాయి మనకు. అవన్నీ సరి చేసుకోవడానికి దేవుడు సమయం పెంచుతున్నాడు, అవునా కదా? చాలా అదృష్టవంతులు మనం అర్థం చేసుకుంటే. అర్థం చేసుకోకపోతే మనకు మించిన అమాయకులు ఉండరు. మీకు అర్థమైంది అనుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో. సకల సృష్టికి కారణభూతుడా, పరమందు ఆసీనుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా తండ్రి, మీకే వేవేల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాం తండ్రి.